థాయిలాండ్ లో ల్యాండ్ అవ్వగానే బ్యాంకాక్ నుంచి సిటీకి ఎలా వెళ్ళాలి, బ్యాంకాక్ నుంచి పటాయా ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. లాస్ట్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను థాయిలాండ్ సోలో ట్రిప్ ఎలా వెళ్ళాలనేది. వీలైతే అవన్నీ చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బ్యాంకాక్ లో వచ్చేసి 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్, ఇంకోటి మనందరికి తెలిసిందే సువర్ణభూమి ఎయిర్పోర్ట్. మీరు ఇన్ కేస్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ లో దిగారనుకోండి, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళాలనుకుంటే చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ మెట్రో అవైలబుల్ ఉంటుంది. మీరు గ్రౌండ్ ఫ్లోర్ లకి కిందికి వచ్చేస్తే మీకు అక్కడ నుంచి ఎంఆర్టీ సిటీ లైన్ ఉంటుంది. మెట్రో 40 బాట్స్ అలా చార్జ్ చేస్తాడు. సింగిల్ లైన్ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఇంటర్చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ తైపీ డౌన్ టౌన్ కి వెళ్ళిపోతారు. లేదంటే రచ్చ ప్రతాప్ అని చెప్పేసి ఒక స్టేషన్ ఉంటుంది. ఇది మనందరికి తెలిసిన ప్లాటినం ఫ్యాషన్ మాల్ దగ్గర ఉంటుంది. అక్కడ దిగాక మీరు ఏ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ హౌసన్ రోడ్ లో ఉంటారు కదా మన బ్యాచులర్స్ అందరూ, అక్కడికి వెళ్ళాలంటే మీరు బీటీఎస్ ట్రైన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ట్యాక్సీ, ఇంకా బైక్ ట్యాక్సీ ఉంటుంది కదా, గ్రాబ్, బోల్ట్ అలాంటివి యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ లో దిగారు, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పటాయా వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేస్తే చాలా బస్సు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. 141 థాయ్ బాట్స్ అలా చార్జ్ చేస్తారు. వెరీ ఫ్రీక్వెంట్ గా హాఫ్ అన్ అవర్ కు బస్సు ఉంటుంది. మీరు 141 థాయ్ బాట్స్ పే చేసి బస్ లో వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 3 అవర్స్ లో మీరు పటాయా రీచ్ అవుతారు. ఇప్పుడు మీరు ఇన్ కేస్ డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ లో దిగారనుకోండి, డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ లో దిగితే మనకు అక్కడ నుంచి మెట్రో ఆప్షన్ ఉంటుంది సిటీకి వచ్చేయడానికి. సేమ్ అలానే రైల్వే సర్వీస్ యూజ్ చేసుకొని సిటీకి వచ్చేయచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు సేమ్ ఇదే విధంగా బైక్ ట్యాక్సీ కానీ ట్యాక్సీ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి పటాయా వెళ్ళాలనుకుంటే సేమ్ ఇదే విధంగా బస్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 150 థాయ్ బాట్స్ అలా చార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి బస్సెస్ స్టార్ట్ అయితే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ లో ఉన్నంత ఫ్రీక్వెంట్ గా అయితే మనకు బస్సెస్ ఇక్కడ నుంచి ఉండవు. ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇంటర్వెల్ లో బస్సెస్ ఉంటాయి. ఇది కొంచెం మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక అక్కడ నుంచి సెటిల్ సర్వీసెస్ బస్సెస్ దొరుకుతాయి మీకు, లోకల్ బస్సెస్ లాంటివి. అక్కడ నుంచి మోచిట్ అనే మెయిన్ బస్ టెర్మినల్ కి వెళ్ళిపోతే అక్కడ నుంచి పటాయాకి చాలా ఫ్రీక్వెంట్ గా బస్సెస్ దొరుకుతాయి. సో మీరు మోచిట్ నుంచి డైరెక్ట్ గా పటాయా వెళ్ళిపోవచ్చు. ఇంతే సింపుల్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.